హాయ్ అండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఓపిక అనేది లేకుండా పోతుంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇంకా రకరకాల రంగాలలో రాణించిన వారు కూడా డబ్బు బాగానే సంపాదిస్తున్నప్పటికీ ఓపిక, మనశ్శాంతి అనేవి లేకుండా పోయాయి. జీవితంలో మనకు ఈ బ్రహ్మ పదార్థం లాంటి ఓపిక అనేది లేకపోతే ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది. పక్కవారితో, బంధువులతో మాటలు పడాల్సి వస్తుంది. అసలు ఈ ఓపికకు ఉన్న పవర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం ఇప్పుడు మహాభారతంలోని ఒక సన్నివేశాన్ని ఉదాహరణగా తీసుకుందాం. ఆదియుగంలో కశ్యప ప్రజాపతి అనే రాజు ఉండేవాడు. అతనికి ఇద్దరు భార్యలు, కద్రువ, వినత. వారిద్దరికి పిల్లలు కాకపోవడంతో అతను సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేశాడు. అయితే కశ్యపుడు ఇద్దరు భార్యలను పిలిచి, మీకు ఎలాంటి పిల్లలు కావాలో కోరుకోండి అని అన్నాడు. అప్పుడు పెద్దదైన కద్రువ బలవంతులు, తేజోవంతులు అయిన 1000 మంది పుత్రులు కావాలని కోరింది. వినత కద్రువ కొడుకుల కంటే బలపరాక్రమవంతులైన 2 కొడుకులు కావాలని కోరింది. కశ్యపుడు వారిద్దరి కోరికను మన్నించాడు. మీరు మీ గర్భాలను జాగ్రత్తగా రక్షించుకోండి అని చెప్పాడు. కద్రువ గర్భిణి అయి 1000 గుడ్లను, వినత 2 గుడ్లను ప్రసవించారు. వారు ఆ గుడ్లను నేతికుండలలో పెట్టి కాపాడుకుంటున్నారు. 500 ఏళ్ల తర్వాత కద్రువ గుడ్లు చితికి వాటిలో నుండి వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు చాలా మహాసర్పాలు పుట్టుకొచ్చాయి. తన కడుపున పుట్టిన గుడ్ల నుంచి ఇంకా పిల్లలు రాలేదని వినత బాధపడి రెండింటిలో ఒక గుడ్డుని పగలగొట్టింది. దానిలో నుండి కాళ్ళు లేని అసురుడు పుట్టాడు. వెంటనే తల్లిని చూసి ఆ అసురుడు ఇలా అన్నాడు, అమ్మా, నువ్వు తొందరపడి గుడ్డును పగలగొట్టావు. నేనింకా అంగపుష్టిని పూర్తిగా పొందలేదు. సౌతి మీద అసూయతో నన్ను ఇలా వికలాంగుణ్ణి చేసిన నువ్వు కద్రువకి 500 ఏళ్లు దాస్యం చెయ్యి అని శపించి ఆ 2వ గుడ్డును జాగ్రత్తగా కాపాడుకో. దీనిలో నుండి పుట్టేవాడు మహాబలవంతుడై నీ దాస్యాన్ని తొలగిస్తాడు అని చెప్పి తాను సూర్యునికి సారథిగా వెళ్లిపోయాడు. దాదాపు 500 ఏళ్లు గడిచాయి. వినత కాపాడిన 2వ గుడ్డు చితికి దానిలో నుంచి మహాబల సంపన్నుడైన పక్షిరాజు జన్మించాడు. ఆయనే గరుత్మంతుడు. పుడుతూనే ఆకాశానికి ఎగిరి ప్రదక్షిణ చేసి వచ్చి తల్లికి నమస్కరించాడు. వినత చాలా సంతోషించింది. గరుడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. వినత దాస్యం చేయడం వల్ల కద్రువ నాగులు గరుడుని దాసీపుత్రుడు అంటూ పనులు చెబుతుండేవారు. తన నాగకుమారుల్ని వీపు మీద ఎక్కించుకొని షికార్లు తిప్పమనేది కద్రువ. గరుడు అలాగే చేసేవాడు. ఒకనాడు వాళ్ళని వీపు మీద ఎక్కించుకొని సూర్యుని వరకు ఎగిరాడు. ఆ వేడికి నాగులంతా ఉడికిపోయి మూర్చపోయాయి. అది చూసిన కద్రువ గరుడుని అన్నరాని మాటలు అన్నది. ఇంద్రుడిని ప్రార్థించి వర్షం కురిపించుకొని కొడుకుల్ని బ్రతికించుకుంది. సవతి తల్లి మాటలకు గరుడుని మనసు గాయపడింది. తల్లి దగ్గరకు వచ్చి మనకి దాస్యం ఎందుకు అని అడిగాడు. ఆమె వెనుకటి కథ అంతా చెప్పింది. అది విని గరుడు నాగుల దగ్గరికి పోయి, మీకు ఏమి ఇస్తే మమ్మల్ని ఈ దాస్యం నుండి విముక్తి చేస్తారు అని అడిగాడు. అయితే ఆ నాగులు ఇలా చెప్పాయి, ఒకప్పుడు దేవతలు, రాక్షసులు కలిసి అమృతం సంపాదించడానికి పాల సముద్రం మదించాలని నిశ్చయించారు. వారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దగ్గరికి వెళ్లి సహాయం చేయమన్నారు. దానికి ఆ త్రిమూర్తులు సరేనన్నారు. విష్ణుమూర్తి మందర పర్వతాన్ని తెచ్చి పాల సముద్రంలో కవ్వంగా వేసి పర్వతం కింద తాబేలుగా తాను భారం వహిస్తుండగా వాసుకిని తాడుగా చేసి దేవదానవుల్ని మదించమన్నారు. వారు మదిస్తుండగా ముందు మహావిషం పుట్టింది. దాన్ని శివుడు మింగి గరలా కంఠుడైనాడు. తర్వాత చంద్రుడు, లక్ష్మి, ఉచ్చైశ్రవము, ఐరావతము, కామధేనువు మొదలైనవి పుట్టాయి. చివరికి అమృతం పుట్టింది. ఆ అమృత కలశాలను రాక్షసులు అపహరించారు. విష్ణుమూర్తి మోహిని రూపంలో వారిని డైవర్ట్ చేసి అమృతం దేవతలకు పోశాడు. దానికి కోపించిన రాక్షసులు దేవతల మీదకి యుద్ధానికి వచ్చారు. దేవతలు ముకుందుని సాయంతో వారిని జయించారు. కలశంలో మిగిలిన అమృతాన్ని రక్షించుకోమని ఇంద్రునికి ఇచ్చారు త్రిమూర్తులు. ఇంద్రుడు గట్టి రక్షణతో దాన్ని కాపాడుకుంటున్నాడు. అలాంటి ఇంద్రుని రక్షణలో ఉన్న ఆ అమృత పాత్రను మాకు తెచ్చి ఇస్తే మిమ్మల్ని దాస్యం నుండి విముక్తి చేస్తామని చెప్పారు. గరుత్మంతుడు ఆ విషయం తల్లికి చెప్పి నమస్కరించి అమృతం తేవడానికి వెళ్ళాడు. నాకు బలం రావాలంటే తిండి కావాలి, అది ఎక్కడ ఉందో చెప్పు అన్నాడు. ఆమె, నాయన, సముద్రంలో నిషాదులని చాలా మంది ఉన్నారు. వారు లోకానికి కీడు తెచ్చి పెడుతున్నారు. వారిని భక్షించి వెళ్ళు, బ్రాహ్మణుణ్ణి మాత్రం తినకు అంది. అప్పుడు గరుడు, అమ్మ, బ్రాహ్మణుణ్ణి గుర్తించడం ఎలా అని అడిగాడు. వినత, బ్రాహ్మణుడు అయినవాడు నీ గొంతుకు అడ్డం పడి బాధిస్తాడు, అదే గుర్తు అని అంది. అప్పుడు ఆ నిషాదులందరినీ తిని తండ్రి దగ్గరకు వెళ్ళాడు గరుత్మంతుడు. తండ్రి, నా తల్లి దాస్య విముక్తి కోసం నేను అమృతం తేవడానికి వెళ్తున్నాను. నిషాదుల్ని తిన్నా నాకు ఆకలి ఇంకా తీరలేదు. నాకు ఆహారం పెట్టు అన్నాడు.